Hi friends, how are you? Please subscribe my channel. Please like my videos. Please share my videos. Okay friends. ఎవరి పేరు చెబితే అభిమానుల రోమాలు నిక్కబడుచుకుంటాయో, ఎవరి పేరు చెబితే సినిమా హాళ్ళు బద్దలవుతాయో అతను మాత్రమే రికార్డు సృష్టించగలడు. అతని రికార్డులను అతను మాత్రమే అధిగమించగలడు. ఒకప్పుడు రాజులు ఉండేవారు అనేవారు, కానీ నిజమైన రాజు రూపాన్ని ఇతని రూపంలో చూస్తున్నాము. సహాయం కావాలని అతని గడప తొక్కిన వారికి కడుపు నిండా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చి వారికి సహాయం చేసే గొప్ప మనసున్న మహారాజు. బాలీవుడ్ పరిశ్రమను, తెలుగు పరిశ్రమను చూసి ఎగతాళి చేసేటప్పుడు మొత్తం బాలీవుడ్ పరిశ్రమనే తన కాళ్ళ కింద ఒడిసిపెట్టి మన తెలుగు సినిమాలు విడుదలవుతుంటే వారి సినిమాలను విడుదల వాయిదే రోజులు తెచ్చిన గొప్ప హీరో. తన ఖ్యాతిని టాలీవుడ్, బాలీవుడ్కే కాకుండా ప్రపంచానికి తెలియజేసిన గొప్ప రాజు. చూడడానికే 6 అడుగుల ఫీటు, కానీ అమ్మలాంటి మనస్తత్వం కలిగిన వాడు. తెలుగు సినిమా ఖ్యాతిని టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి, బాలీవుడ్ నుంచి హాలీవుడ్కి, భారతదేశపు ఎల్లలు దాటించి ప్రపంచానికి తెలియజేసిన హీరో. ఈ హీరోని చూసి హాలీవుడ్డే ముక్కున వేసుకుంది. అతడే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఈశ్వర్ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి రాఘవేంద్ర సినిమాతో అభిమానుల్ని రంజింపజేసి వర్షం మూవీతో వరల్డ్ వైడ్గా ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టి ఛత్రపతి సినిమాతో ఇతను కదా నిజమైన మాస్ హీరో అని సినీ ప్రపంచానికి తెలియజేశాడు. బిల్లా సినిమాతో నిజమైన డాన్ అంటే నిరూపించిన హీరో. డార్లింగ్ సినిమాతో అమ్మాయిలు కూడా నాకు ఇలాంటి లవ్వర్ ఉంటే బాగుండు అని అమ్మాయిల కలల రాజు అయ్యాడు. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీతో ప్రతి తండ్రి నాకు ఇలాంటి కొడుకు ఉంటే బాగుండు అనిపించాడు. మిర్చి మూవీతో నిజమైన క్లాస్ మాసును జనాలకి రుచి చూపించాడు. బాహుబలి మూవీతో అమరేంద్ర బాహుబలిగా నటించి ఇతను తప్ప మరెవరు ఈ పాత్ర చేయలేరని మొత్తం ప్రపంచానికే తెలియజేశాడు. కల్కి మూవీతో కర్ణుడు గురించి తెలియని కొంతమందికి కూడా కర్ణుడు అంటే ఇంత గొప్పవాడా అని నిరూపించాడు. సలార్ మూవీతో అందరితో సలాం చెప్పించుకున్నాడు. మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు 1979 అక్టోబర్ 23న ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు జన్మించారు. ప్రభాస్ చెల్లెలు ప్రగతి, తన బ్రదర్ ప్రమోదు ఉన్నారు. ప్రభాస్ గారు చాలా ఇష్టంగా నాన్ వెజ్ మరియు పిండి వంటలు బాగా తింటారు. ప్రభాస్ గారి తండ్రి గారికి 1500 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. ప్రభాస్ కుటుంబ సభ్యులు ఎక్కువ ఈ ఫామ్ హౌస్లోనే గడిపేవారు. ప్రభాస్ తండ్రి గారు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా స్థిరపడ్డారు. ప్రభాస్ గారు పుట్టేటప్పటికే 4 సినిమాలు నిర్మాతగా చేశారు. ఆ సినిమాలు మొత్తం తన అన్నయ్య కృష్ణంరాజు గారితోనే నిర్మించడం జరిగింది. ప్రభాస్ గారు తన తండ్రిని ఎంతగా ప్రాణంగా ప్రేమిస్తారో పెదనాన్న కృష్ణంరాజు గారిని కూడా అంతే ప్రాణంగా ప్రేమించేవారు. ప్రభాస్ గారు చిన్నప్పటి నుంచి హీరోగా అతని స్నేహితులు పొగిడేవారు. ప్రభాస్ గారే వాలీబాల్ బాగా ఆడేవారు. ఎంత వర్షం వచ్చినా ఆ వర్షంలో కూడా ప్రభాస్ గారు వాలీబాల్ ఆడేవారు. ప్రభాస్ గారు ఇంటర్ చదివేటప్పుడు చిరంజీవి గారి సినిమాలు, చిరంజీవి గారి ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి తను కూడా హీరో అవ్వాలని నిర్ణయించుకున్నాడు. కృష్ణంరాజు గారికి కూడా వారసులు లేకపోవడంతో ప్రభాసే తన వారసుడిగా కృష్ణంరాజు గారు భావించి అతన్ని ఏ విధంగా హీరో చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభాస్ గారికి యాక్టింగ్ శిక్షణ కోసం వైజాగ్ సత్యానంద్ గారి వద్దకు పంపించారు. అయితే నిర్మాత అశోక్ కుమార్ గారు ప్రేమంటే ఇదర మూవీ చేసిన తర్వాత ఏ ప్రాజెక్ట్ చేయలేదు. అయితే జయంత్ పటాన్జీతో పరిచయం కావడంతో మనం కలిసి ఒక సినిమా చేద్దాం అనుకున్నారు. అయితే ఒక లవ్ స్టోరీతో సినిమా చేద్దాం అనుకున్నారు. దానిని మొదటిగా హీరో తరుణ్ గారిని అనుకున్నారు. తరుణ్ గారికి అప్పటికే నువ్వే కావాలి సూపర్ హిట్ కావడంతో తర్వాత మరో 4 సినిమాలు ఒప్పుకోవడంతో తరుణ్ గారికి డేట్స్ అడ్జస్ట్ కాలేదు. దీంతో జయంత్ పటాన్జీ కొత్త హీరోని వెతకడం ప్రారంభించాడు. అప్పుడు కృష్ణంరాజు గారి అబ్బాయి ఉన్నాడు, ఒకసారి వెళ్ళి చూడండి అని అన్నారు. అప్పుడు కృష్ణంరాజు గారి తమ్ముడికి చెప్పగా అప్పుడు సూర్యనారాయణ రాజు గారు కూడా ఒప్పుకున్నారు. తర్వాత అశోక్ కుమార్ గారికి జయంత్ పటాన్జీ గారు ప్రభాస్ పరిచయం చేశారు. అప్పుడు ప్రభాస్ గారు యాక్టింగ్ చూసి జయంత్ పటాన్జీ గారిని నా మూవీకి ఇతనే హీరో అని ఫిక్స్ అయిపోయారు. కథలో హీరో పేరు ఈశ్వర్ కావడంతో సినిమా పేరు కూడా ఈశ్వర్ అని పెట్టారు. 2001 డిసెంబర్లో షూటింగ్ మొదలుపెట్టారు. దీనిలో ఒకప్పటి హీరోయిన్ మంజులా గారి బిడ్డ హీరోయిన్గా చేసింది. ఈ సినిమా 2002 నవంబర్లో విడుదల చేశారు. ఈ సినిమా విడుదలైనప్పుడు పెద్దగా రెస్పాన్స్ అయితే లేదు,
కానీ కృష్ణంరాజు గారి అభిమానులు మాత్రం విపరీతంగా నచ్చింది. కృష్ణంరాజు గారికి నిజమైన వారసుడు దొరికారని అందరూ పండగల సంబరాలు జరుపుకున్నారు అభిమానులు. కానీ ఈశ్వర్ మూవీ ఆశించిన స్థాయిలో మాత్రం హిట్ అవ్వలేదు. దీంతో ప్రభాస్ గారికి మంచి స్టోరీ కోసం 2 years వెయిట్ చేశారు. తర్వాత సురేష్ కృష్ణ గారు ప్రభాస్ కోసం ఒక మంచి కథ తయారు చేశారు. అది సూర్యనారాయణ గారికి చెప్పారు. అప్పటికే అతను సీనియర్ డైరెక్టర్, అందరు పెద్ద హీరోలతో సినిమా చేశారు. దాంతో ఆయన చెప్పిన రాఘవేంద్ర కథను ఒప్పుకున్నారు. ఈ సినిమా జరుగుతున్నప్పుడే ఆర్య స్టోరీని సుకుమార్, దిల్లు రాజు గారు ప్రభాస్ గారికి చెప్పారు. ఈ స్టోరీ విని ఈ స్టోరీ నాకు సెట్ అవ్వదని ఈ మూవీ వద్దు అన్నారు. ఆ తర్వాత రాజమౌళి గారు కూడా కలిసి ఒక కథ చెప్పారు. అయితే అప్పటికే రాజమౌళి గారి స్టూడెంట్ నెంబర్ 1 మూవీ ప్రభాస్ గారికి నచ్చలేదు. దాంతో ఇప్పుడు ఈ స్టోరీ వినలేను, మరెప్పుడైనా వింటాం సార్ అని రాజమౌళి గారికి చెప్పారు. రాఘవేంద్ర మూవీ 2003 మార్చి 28న విడుదలైంది. ఈ సినిమా ఫస్ట్ డే నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా బడ్జెట్ 4 కోట్లు, టోటల్ గ్రాస్ కలెక్షన్స్ 5.2 crores. ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. అదే సమయంలో ఎంఎస్ రాజు గారు శోభన్ గారితో కలిసి ఒక స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ వర్షం మూవీ. ఎంఎస్ రాజు గారు అప్పటికే మహేష్ బాబుతో ఒక్కడి సినిమా తీసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు. వర్షం సినిమా హీరో ఎవరు ఈ కథకు సెట్ అవుతారని వెతుకుతుండగా ప్రభాస్ గారే కరెక్ట్ హీరో అని ఎంఎస్ రాజు గారికి కనిపించారు. కృష్ణంరాజు గారిని కలిసి కథ వినిపించగా కృష్ణంరాజు గారికి ఈ స్టోరీ బాగా నచ్చింది. తర్వాత సూర్యనారాయణ రాజు గారికి కలిసి డేట్స్ అడగక అప్పటికే ప్రభాస్ డేట్స్ బి గోపాల్ గారికి ఇచ్చేశారు. తర్వాత ఎంఎస్ రాజు గారు బి గోపాల్ గారిని రిక్వెస్ట్ చేసి ప్రభాస్ డేట్స్ ఎంఎస్ రాజు గారు తీసుకున్నారు. తర్వాత ప్రభాస్ గారికి విలన్ ఎవరు సెట్ అవుతారా అని అనుకుంటుండగా, ఎందుకంటే విలన్ ప్రభాస్ గారి అంత హైట్ ఉండాలి, అప్పుడే విలన్గా ప్రభాస్ ముందు సెట్ అవుతారు. అయితే ప్రకాష్ రాజు గారు పోషించిన ఒక్కళ్ళలోని విలన్ పాత్రను ముందుగా గోపీచంద్కి ఇద్దామనుకున్నారు. కానీ ప్రకాష్ రాజు గారి డేట్స్ కుదరడంతో ఎంఎస్ రాజు గారు గోపీచంద్ గారికి సారీ చెప్పి తర్వాత సినిమా ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుంటానని చెప్పి పంపించారు. అందువలన వర్షం సినిమాలో విలన్గా గోపీచంద్ను తీసుకున్నారు. అంతేకాదు ఈ సినిమా గోపీచంద్ గారే విలన్గా సెట్ అవుతారు. హీరోయిన్గా ఆర్తి అగర్వాల్ని ఎంపిక చేశారు. కానీ బి గోపాల్ మూవీలో కూడా ఆర్తి అగర్వాలే ప్రభాస్ జోడీగా ఎంపిక చేయడంతో శ్రీయను తీసుకుందాం అనుకున్నారు. అయితే హీరోయిన్గా కొత్త ఆమె అయితే బాగుంటుందని త్రిషను తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ 2003 ఏప్రిల్లో మొదలుపెట్టారు. వర్షం సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే సింహాద్రి సినిమా పూర్తయింది. అయితే ఈ సినిమా ప్రివ్యూను జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రభాస్ గారికి చూపించారు. ఈ సినిమా చూసిన ప్రభాస్ గారికి నోటి వెంట మాట రాలేదు. ఇలాంటి డైరెక్టర్గా నేను ఛాన్స్ ఇవ్వలేదు. ఇక రాజమౌళి గారు ఎప్పుడు నాతో సినిమా చేయరు అనుకొని ప్రభాస్ చాలా బాధపడ్డారు. తర్వాత దిల్ ఆడియో ఫంక్షన్లో రాజమౌళి గారు కనిపించారు. మీ సినిమా చూశాను సార్, చాలా బాగుంది, చాలా సూపర్ హిట్ మూవీ తీశారు సార్ అని రాజమౌళి గారితో అన్నారు. రాజమౌళి గారు ఆ మాట విని థ్యాంక్ యూ ప్రభాస్, నీతో మాట్లాడదాం అనుకుంటున్నా. ప్రభాస్, రేపు నువ్వు కాకతీయ హోటల్కు వస్తే అక్కడ ఒక స్టోరీ గురించి మాట్లాడుకుందామని అన్నారు. అప్పుడు ప్రభాస్ గారు ఆశ్చర్యపోయాడు. నేను రిజెక్ట్ చేశాక అతను భారీ హిట్ సినిమా తీశాక నాతో సినిమా తీయాలనుకుంటున్నాడంటే ఇతను చాలా గ్రేట్ డైరెక్టర్ అని అనుకున్నట్లుగానే కాకతీయ హోటల్లో కలిసి ఛత్రపతి కథ ప్రభాస్కి చెప్పారు. ప్రభాస్ ఆ స్టోరీ విని ఇది సూపర్ హిట్ స్టోరీ సార్ అని, మీరు ఎప్పుడంటే అప్పుడు మీకు కావాల్సిన డేట్స్ ఇస్తానే అన్నారు. అప్పుడు రాజమౌళి గారు నేను నితిన్తో ఒక సినిమా చేస్తున్నాను, నువ్వు కూడా ఒక సినిమా తీ అని రాజమౌళి గారు చెప్పారు. వర్షం మూవీ 2004 సంక్రాంతికి విడుదల చేశారు. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్తో కాసుల వర్షం కురిపించింది. 4వ రాజుకి ఇండస్ట్రీ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ కెరియర్లోనే మలుపు తిప్పిన సినిమా అయింది. టాలీవుడ్కి మరొక రెబల్ స్టార్ హీరో దొరికారని నిరూపించిన సినిమా వర్షం మూవీ. అంతకుముందు వచ్చిన ఈశ్వర్, రాఘవేంద్ర హిట్ కాకపోవడంతో ప్రభాస్ అంతగా ఎవరూ పట్టించుకోలేదు. వర్షం సినిమా సూపర్ హిట్ కావడంతో మరొక సూపర్ హీరో దొరికారో అనుకున్నారు. అయితే వర్షం మూవీ బడ్జెట్ 9 కోట్లు, టోటల్ కలెక్షన్ గ్రాస్ 36 కోట్లు. ఆ తర్వాత అదే సంవత్సరం మే నెలలో బి గోపాల్ గారితో తీసిన అడవిరాముడు సినిమా విడుదల యావరేజ్ టాక్ తెచ్చుకుంది. రాజమౌళి గారితో సినిమా తీసేలోపు కృష్ణవంశీ గారితో చక్రం సినిమా తీద్దామనుకున్నారు. చక్రం సినిమా తీసి చక్రం మూవీ ఫ్లాప్ అయినా
ప్రభాస్ గారి జీవితంలో గుర్తుండిపోయే సినిమాగా ఇది ఉండిపోయింది. ఆ తరువాత 2004 సెప్టెంబర్ నెలలో ఛత్రపతి మూవీ స్టార్ట్ చేశారు. 2005 సెప్టెంబర్లో ఈ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న సినిమా రికార్డులను అధిగమించి సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా హిట్తో మాస్ హీరోగా ప్రభాస్ గారు ఎదిగి తన కెరియర్లోనే వెనుకతురుగు చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ సినిమాలో ప్రభాస్ గారి నటన, బాడీ లాంగ్వేజ్, కథకు తగ్గట్టు హీరో ప్రభాస్ గారు నిలిచారు. ఈ సినిమా బడ్జెట్ 13 కోట్లు. ఈ సినిమాకు వచ్చిన టోటల్ గ్రాస్ కలెక్షన్ 42 కోట్లు. ఛత్రపతి మూవీ జరుగుతుండగా ఎంఎస్ రాజు గారు ప్రభుదేవ డైరెక్షన్లో ప్రభాస్ని హీరోగా పెట్టి ఒక సినిమా ప్లాన్ చేశారు. ఎంఎస్ రాజు గారు అడగగానే ప్రభాస్ గారు డేట్స్ ఇచ్చారు. షూటింగ్ వెళ్ళే ఒక రోజు ముందు మాత్రమే ఈ కథ విన్నారు. ఈ సినిమానే పౌర్ణమి. ఈ సినిమాకు హీరోయిన్ పేరు టైటిల్గా పెడదామని చెప్పినప్పుడు ప్రభాస్ గారు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. పౌర్ణమి సినిమా 2006 ఏప్రిల్లో విడుదలైంది. ఈ సినిమా బాగానే ఉంటుంది. కానీ వర్షం, ఛత్రపతి మూవీతో పోల్చినప్పుడు పౌర్ణమి సినిమాలో ప్రభాస్ను అభిమానులు ఊహించుకోలేకపోయారు. ఆ మూవీ 3-4 సంవత్సరాల ముందు కానీ 3-4 సంవత్సరాల వెనక కానీ విడుదలై ఉంటే సూపర్ హిట్ మూవీ అయ్యేది అని చాలామంది సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాతగా వరుసగా యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ వరకు ప్రభాస్ గారికి సరైన హిట్స్ లేవు. దీంతో అభిమానులు చాలా నిరాశపడ్డారు. అలాగే ఒకే రకమైన స్టోరీలు చేస్తున్నారని బాధపడ్డారు అభిమానులు. అదే సమయంలో ప్రభాస్ కూడా బాగా బాధపడ్డాడు. అలాంటి సమయంలో కరుణాకర్ దర్శకత్వంలో ఒక సినిమా సైలెంట్గా వచ్చింది. అదే సినిమా డార్లింగ్ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత దశరథ్ దర్శకత్వంలో మరొక సినిమా మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈ హిట్స్ ప్రభాస్ రేంజ్కి సరిపడా హిట్స్ సినిమాలు కావు. తర్వాత లారెన్స్ దర్శకత్వంలో రెబల్ మొదలైంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ అయ్యాక ఈ సినిమా చూసినప్పుడు ప్రభాస్ ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని అనుకున్నాడు. అయితే ప్రభాస్ కావాల్సిన స్టోరీస్, హిట్స్ ఇవి కావు అనిపించింది. అప్పుడే అసలైన కథ మొదలైంది. రాజమౌళి గారు ప్రభాస్ గారిని పిలిపించి బాహుబలి కథ చెప్పాడు. ఈ సినిమా 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. బాహుబలి మొదలయ్యాక వరకు ఈ సినిమా పూర్తయ్యేదాకా ఎటువంటి కథలు వినకూడదు, డేట్స్ ఇవ్వకూడదు అని కండిషన్ పెట్టాడు రాజమౌళి. అయితే ప్రభాస్, నువ్వు ఏ విధంగా చెబితే ఆ విధంగా చేస్తా, డేట్స్ మొత్తం నీకే ఇస్తా, 3-4 సంవత్సరాలు తీసుకో, కానీ సినిమా విడుదలైన తర్వాత నా గురించి, బాహుబలి సినిమా గురించి 15 సంవత్సరాల వరకు ఈ సినిమా గురించే మాట్లాడాలి. ఆ విధంగా సినిమా తీయమని ప్రభాస్ గారు అన్నారు. రెబల్ సినిమా పూర్తయ్యాక ఇకేమీ మరీ సినిమా ఒప్పుకోలేదు రాజమౌళి గారి. అలాంటి సమయంలో కొరడాల శివ మిర్చి కథను తీసుకొని ఎవరితోనైనా డైరెక్షన్ చేయాలని చూస్తున్నాడు. తన క్లోజ్ ఫ్రెండ్ అయిన వంశీకృష్ణని కలిసి మిర్చి కథ చెప్పాడు. ఈ కథ అతనికి చాలా బాగా నచ్చింది. నేను నిర్మాతగా ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను, మరి ఈ స్టోరీ ఎవరికి సెట్ అవుతుంది అనుకుంటున్నావు అని అన్నప్పుడు కొరడాల శివ ప్రభాస్ అయితే బాగా సెట్ అవుతాడని అన్నాడు. అయితే ప్రభాస్ గారు, నాకు పరిచయం ఉంది, నేను వెళ్ళి డేట్స్ అడుగుతాను, నువ్వు మాత్రం ఈ కథ ఎవరికి చెప్పకు అని అన్నాడు. తర్వాత కొద్ది రోజుల తర్వాత కొరడాల శివని తీసుకొని వంశీ గారు ప్రభాస్ దగ్గరికి వెళ్ళి కథను చెప్పమన్నాడు. అప్పుడు ప్రభాస్ కొన్ని కండిషన్స్ పెట్టాడు. బాహుబలి ఒప్పుకున్నా కాబట్టి మీకు డేట్స్ ఇవ్వలేను, కథ నచ్చితే బాహుబలి తర్వాత ఈ కథతో సినిమా చేద్దామన్నాడు. అయితే ముందైతే కథ చెబుదాం అని ప్రభాస్ గారికి కథ చెప్పారు. కథ మొత్తం విన్న ప్రభాస్ గారికి మైండ్ బ్లాంక్ అయింది. చాలా సూపర్గా ఉంది, మీరైతే ఒక 2 రోజులు ఆగిరండి అని వాళ్ళకి చెప్పి పంపాడు. తర్వాత రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి మిర్చి కథ గురించి చెప్పాడు. దీంతో రాజమౌళి గారు, కథ సూపర్గా ఉంది, బాహుబలి స్టార్ట్ కావడానికి ఇంకా 6 నెలలు సమయం ఉంది, ఈ సినిమా 6 నెలల్లో పూర్తి చేయగలను అంటే ఈ 6 నెలల్లో సినిమా పూర్తి చేయండి అని అన్నాడు. అప్పుడు ప్రభాస్ వంశీ గారికి ఫోన్ చేసి కొరడాల శివని తీసుకొని రండి అని అన్నాడు. అయితే ఈ సినిమా 6 నెలలలోపు పూర్తి చేయగలను అంటే సినిమా మొదలు పెడదామని అన్నాడు. అయితే ప్రభాస్ ఉన్న సీన్లు మొత్తం 6 నెలల్లో పూర్తి చేసి తర్వాత మిగతా సీన్లు పూర్తి చేశారు. మిర్చి సినిమా విడుదలయ్యాక అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఈ సినిమా 85 కోట్లు వసూలు చేసింది. అదే జోష్లో బాహుబలి సినిమా షూటింగ్ ప్రభాస్ గారు మొదలుపెట్టారు.
బాహుబలి ఒక పార్ట్గా తీయడం కష్టం కాబట్టి 2 పార్టులుగా తీద్దామని రాజమౌళి గారు అన్నారు. అయితే ఈ సినిమా తీయడానికి ఒక 4 సంవత్సరాలు పట్టవచ్చు అన్నప్పుడు ప్రభాస్ గారు 4 కాదు 5 సంవత్సరాలు తీద్దాం, కాకపోతే సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ కావాలని అన్నాడు. బాహుబలి ఫస్ట్ పార్ట్కి దీనికైన బడ్జెట్ 450 కోట్లు. బాహుబలి ఫస్ట్ పార్ట్ను పూర్తి చేసి 2015 జూలై 10న ప్రపంచవ్యాప్తంగా 4000 సినిమా థియేటర్లో విడుదల చేశారు. మొత్తం ఈ సినిమా 660 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇదే జోష్లో బాహుబలి పార్ట్ 2ను కూడా రెడీ చేసి 9000 థియేటర్లో విడుదల చేశారు. భారతీయ సినిమా తొలి 1000 కోట్లు సాధించిన సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమాతో ప్రభాస్ గురించి టాలీవుడ్డే కాక బాలీవుడ్డే కాక హాలీవుడ్ పరిశ్రమ కూడా ప్రభాస్ గారి గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్,